ఈరోజు మనాలోచన సాధన సమితి మాస్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఈరోజు ఈ ప్రోగ్రాంకి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు మంగళపల్లి శంకర్ గారికి, అలాగే వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీలని చైతన్యపరిచి ఆలోచన విధానాన్ని పెంపొందించి ఒక తాటి మీదకి తీసుకొచ్చి గత 76 సంవత్సరాలుగా అణచివేతకి అభివృద్ధికి దూరంగా వెనుకబడిపోతున్న వర్గాలని లీడర్షిప్ వ్యక్తిత్వాన్ని పెంపొందించి ముందుకు నడిపించి ఈ సమాజంలో బీసీల ముఖ్య పాత్ర వహించే విధంగా తన వంతుగా కృషి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు కడకం నరసింహారావు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఎంతో అనుభవం ఉన్న, అంటే తను రాజకీయాలను దగ్గరగా చూస్తూ బీసీలకు తన వంతుగా ఏమైనా చేయగలనా అని తన 76 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకునిలాగా ప్రతి కార్యక్రమాల్లో, జరుగుతున్న ప్రతి అంశంలో కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనే పెద్దలు గౌరవనీయులు కోల భాస్కర్రావు గారికి, అలాగే నా చిరకాల మిత్రుడు మా తోటి ఇంజనీరు ఇక్కడ కలిసిండు గత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ డయాస్లో కలుసుకున్న మా బ్రదర్, మా సోదర సమానులు పాండురంగన్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి, వివిధ కులాల నుంచి వచ్చిన పెద్దలకి ముందు బీసీ కులాలకు, బీసీలకి నాయకత్వం వహిస్తామని ఈ క్లాస్ ద్వారా చైతన్యాన్ని తీసుకెళ్ళి మన బీసీ బిడ్డలకు పంచే విధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, నిజానికి అంటే మనం కొన్ని సీరియస్గా మాట్లాడుకోవాలంటే ఇప్పటి వరకు ఏం జరిగింది అది ప్రతి ఒక్కరికి తెలుసు. కొత్త మనం పాఠాలు నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసు. మనం ముందు ఏం జరుగుతుందో కూడా చిన్న పనే, కానీ అందరికి తెలియదు. కానీ ఆ పని ఎట్లా చేయాలి అనేది ఆ స్పృహ, ఆ చైతన్యం రావడానికే మనం అందరం ఇక్కడ ఇవ్వాలని కూర్చున్నాం. మీటింగ్లు అంటే వందలు వేల మంది కూర్చొని చేయాల్సిన పని లేదు. వాస్తవానికి బీసీలు మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరం చదువుకున్నాం, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. మనుషులంటే ఎవరు? జనరల్గా మానవత విలువలు ఉన్నోళ్ళని, మానవత్వం ఉన్నోళ్ళని మనుషులు అంటారు. అంటే ఇతరుల మీద అజమాయిషి చెలాయించకుండా ఈ దేశానికి, దేశంలో ఉన్న ప్రజలకి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉత్పత్తిని, ప్రజల అవసరాలు తీర్చే విధంగా టెక్నాలజీని డెవలప్ చేసే వ్యవస్థ నిర్మాణం చేసే వాళ్ళని మనుషులు అంటారు. ఆ వ్యవస్థ నిర్మాణం, మనుషుల వ్యవస్థ, డెమోక్రటిక్ సిస్టమ్ని, ఈ దేశంలో సంపద సృష్టించే ప్రతి కార్యక్రమాన్ని, సంపదను సృష్టించబడడానికి కావలసిన ప్రతి పనిముట్టుని తయారు చేసేది బీసీ. మనిషి పుట్టిండా, ముందు పుట్టిండా, పని ముందు పుట్టిందా అని అంటే
మనిషి ముందు పుడతాడు. మనిషి ముందు పుట్టిన తర్వాత మనిషి అవసరాల కోసం పని అనేది నిర్వర్తించబడ్డది. సో పని ముందు పుట్టిందా, మనీ ముందు పుట్టిందా అంటే పని ముందు పుట్టింది, మనీ తర్వాత వచ్చింది. ఎందుకు అంటే ఈ చేసే పనిని లెక్క కట్టడానికి గురించుకొని ఒక సాధనంగా చేసుకునేదాన్ని మనీ అన్నట్టు. అంటే ఎకానమీ అంటే మనుషుల అవసరాల కోసం, మనుషుల వ్యవస్థను, మనిషి జీవన ప్రమాణాలను పెంచుకునే విధంగా చేసే పనిని గణించడానికి పుట్టింది మనీ. అంటే సంపద. స్ట్రైట్ అనే సంపదని సృష్టించేటోళ్ళు ఎవరు? ఈరోజు ఈ దేశంలో సంపద ప్రతి రూపాయి సృష్టించబడేది బీసీలు. ప్రతి అంశం అంటే ఇది చాలా మందికి ఏంటంటే రూపాయి ఎక్కడి నుంచి ఉంటుంది అని అనుకుంటారు. ప్రతిదీ లెక్క కట్టే పద్ధతిని బట్టే, మనుషుల పని దినాలను బట్టి, మనిషి వ్యవస్థను బట్టి మనీ పుడుతుంది. అంటే ఇప్పుడు మిషన్లు చేస్తలేవు అని అంటే మిషన్లు కూడా ఒకప్పుడు మనుషులు తయారు చేసినాయి కదా. సో ఈ ఉత్పత్తి కులాలు అంటే అత్యధిక జనాభా ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో, నిజంగా ఆ వ్యవస్థ అక్కడి నుంచే సంపద. ఈ సంపదను తీసుకోవాలంటే, గుంజుకోవాలంటే, కూర్చొని తినాలంటే ఏం చేయాలి? అణచివేత కార్యక్రమం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి ఈ ఆధిపత్య కులాలు అంటే ఒకప్పటి అగ్ర కులాలు ఇప్పటి ఆధిపత్య కులాలు అని మనం అనుకోవచ్చు. అంటే కొన్ని కులాలు అటు ఇటు కూడా కావచ్చు. ఆధిపత్య కులం అనే మనం అనాలి. అగ్రకులం అని అంటే అగ్రకులాలు అక్కడి నుంచి వచ్చిన వ్యవస్థ. ఈరోజు ఆ వ్యవస్థ మేము అట్లా కాదు, మేము ఇట్లున్నామని చెప్పుకొని మళ్ళా మనతో చేయగలిపే విధంగా ముందుకు రావచ్చు. కానీ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ఈ సంపదను దోచుకోవడానికి మనల్ని రకరకాలుగా అంటే బీసీలని రకరకాలుగా ప్రలోభ పెట్టి దాన్ని అంటే బీసీ సంపదను సృష్టించి ఈ దేశ ఖజానాకు అప్పజెప్పిన ఖజానాని మళ్ళీ వీళ్ళ భాగం వీళ్ళు తీసుకోవడానికి ఇవాళ అడుక్కోవాల్సి వస్తుంది. అంటే మనం సృష్టించిన సంపదని మనమే బిచ్చగాళ్ళలాగా బిచ్చమెత్తి అడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా ఈ భారతదేశంలో ఏ ఇజం చదవకూడదు. మనం చాలాసార్లు ఈ ఇజం, ఆ ఇజము, కమ్యూనిజము అంటే లెఫ్టిజం, రైటిజం అన్ని మాట్లాడుకున్నాం. కానీ అవన్నీ కాదు. భారతదేశంలో చదవాల్సిన ఇజం ఏంటి అని అంటే ఫస్ట్ పూలేయిజాన్ని చదువుకోవాలి. పూలేయిజాన్ని ఎవరు చదువుకోలేదు. ఎందుకంటే పూలేయిజం చదివితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి పూలేయిజాన్ని, పూలే తత్వాన్ని, పూలే చరిత్రని మొత్తానికే మరుగున పడేసారు. శివాజీ చరిత్ర చదువుకోవాలి. ఈరోజు శివాజీ గారు మహా అంటే గొప్ప నాయకుడు, ఈ భారతదేశానికి శూద్ర నాయకుడు. అలాంటి నాయకుని చరిత్ర చదువుకోవాలి. ఈరోజు మనం ఆయన జన్మదినం జరుపుకుంటున్నాం. చాలాసార్లు అందరూ చాలా గొప్పగా నిర్వహించుకుంటున్నారు. కానీ ఆయనను కూడా ఎక్కడ ఏం చేసిర్రు అని అంటే ఒక శూద్రుడైనప్పటికీ భారతదేశాన్ని, ప్రజలను కాపాడే విధంగా శత్రువులను ఎంటరే కాకుండా వాళ్ళను ఆపగలిగే శక్తి గల నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే శివాజీ ఒక్కడు. అలాంటి నాయకుడిని మతమని పులిమేసి కదా ఈయన మత నాయకుడు, ఈయన ఇది తర్వాత అక్కడ ఆయనను గౌరవించింది కూడా లేదు. అంటే అది ఒక్క చరిత్ర. అంటే పార్టీల వైపు, రాజకీయాల వైపు అంటే ఎలా మన నుంచి దూరం చేసిర్రు అని అంటే ఒక మన నాయకుడిని మనం ఎక్కువ గొప్పగా చెప్పుకోకుండా ఈయన మా నాయకుడు అని చెప్పేసి మాది అంటే మా లక్షణాలు మాతో ఉన్నాడు అని చెప్పేసి బీసీలని అది కూడా ఒక మార్గం దోసుకోవడానికి అంటే బీసీలను అణచివేయడానికి, బీసీల గర్వంగా చెప్పుకొని మా నాయకత్వంలో ఈ దేశం నడిచింది అని చెప్పుకోకుండా దాన్ని కూడా డైవర్ట్ చేసి అంటే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎందుకు జరుగుతాయి అంటే ఈ దేశంలో ఉన్న సంపదని కష్టపడకుండా అనుభవించాలని ఒకే ఒక దానికి తోడు ఆ సంపదను అనుభవించాలంటే ఒక గుంజుకోవడం సరిపోదు. గుంజుకుంటారు, వివిధ రకాలుగా దాన్ని ఆధిపత్యం చెలాయించడానికి, అధికారం రావడానికి, అధికారాన్ని ఎంత తెచ్చుకోవాలనేది కూడా ఆ అధికారం కోసం కూడా మనల్ని అడుక్కునేటోళ్ళని తయారు చేస్తుంది. అంటే
ఎలక్షన్లు రాగానే 1000 రూపాయలకు ఓటు, 5000 ఓటు, 2000 ఓటు, ఇట్లా అంటే ఇట్లా తయారు చేసి పెట్టేసారు బీసీలకు. బీసీలకు చైతన్యం లేదా అని అంటే ఎందుకు లేదు బీసీలకు చైతన్యం? బీసీలకు అంటే చైతన్యం లేదే, పోరాట పటిమ లేదే బీసీలంతా సాయుధ పోరాటాలు చేసేదా? చాకల ఐలమ్మ ఆ రోజు ఎంత వీరవనితలంగా పోరాడింది, దొడ్డి కొమరయ్య గారు ఎంత గొప్పగా పోరాడింది. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న మేము పుట్టక ముందు అనుకుంటా, మేము పుట్టిన తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన ఒక్కడిని రిజైన్ చేసి మూలంగా అంటే వట్టిగా కూర్చున్న వ్యక్తి, నేను మళ్ళీ మంత్రివర్గంలోకి రాను, తెలంగాణ వస్తేనే తెలంగాణ కోసం అయితేనే నేను వస్తా, లేకపోతే రాను అని ఉన్న ఒకే ఒక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన ఏం చేశారు? ఆయన అట్లా నుంచి మిగిలిన వాళ్ళంతా పోయి జమ అయిపోయి మొత్తం గవర్నమెంట్లో ఫామ్ చేసుకొని అక్కడ దోపిడీ స్టార్ట్ చేశారు. అంటే ఈ భూమి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ భూమిని చేజెక్కించుకున్న వ్యక్తులు అంటే 50 లక్షల ఎకరాలను నైజాం రాష్ట్రం నుంచి, నైజాం సర్కారు నుంచి వచ్చిన భూములని అప్పనంగా వాళ్ళు పంచుకున్న శక్తులన్నీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అన్ని బీసీల చైతన్యాన్ని మొత్తం వాళ్ళంతా తమ వైపు మలుచుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అంటే మరి బీసీలు చైతన్యం లేకపోతే ఇన్ని ఉద్యమాలు ఎక్కడి? ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది చెప్పండి? ఎవరి వల్ల వచ్చింది? అందరు ఏమనుకుంటారు? అదంటే చెప్తే కేసీఆర్ తెచ్చిండు అని అంటారు. ఇంకొకరు అంటారు చెన్నారెడ్డి పోటీ చేసి అప్పుడు చెన్నారెడ్డి మూవ్మెంట్ తీసుకొచ్చిండు అని అంటారు. దీని వెనుక ప్రతి బీసీ బిడ్డ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డలు ప్రతి కులం తన పనిముట్టును పట్టుకొని రోడ్ ఎక్కితే తెలంగాణ వచ్చింది. దానికి ఒక అర్థం కాని భాషలలో సకల జనుల సమ్మె అని ఇదని అది ఒక భాష పెడతారు. అంటే మనకు లేని వర్డ్స్ ఒకటి సృష్టించేసి ఆ లేని వర్డ్స్లలో వాడు ఐడెంటిటీ నేను ఉన్నానా లేనా అని తెలియదు. మనకి నీది కాదు అనేటట్టు వ్యవహారం చేస్తాడు వాడు. గవర్నలో అయినా ఆ రోజు ఆ మోపు పట్టుకొని రోడ్ ఎక్కకపోతే తెలంగాణ వచ్చేదా? వడ్లైన నాగలి కర్రోలు కమ్మరోళ్ళు పట్టుకొని రాకపోతే వచ్చేదా? ఆ రోజు కాపులు నాగలి ఎత్తుకొని ముందుకు రాకపోతే తెలంగాణ వచ్చేదా? సాలన్నెలు మగ్గాలు రోడ్డు మీద పెట్టి తిప్పకపోతే వచ్చేదా? అంటే మనం ఏమనుకుంటామంటే మనది ఇంత పనే కదా అని. ప్రతి ఒక్క పనిని వాళ్ళు సమ్మరైజ్ చేసుకొని వాళ్ళందరూ దాన్ని దోచుకొని తిన్నారు. జనరల్గా అందరూ ఏమంటారు అని అంటే రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు అని అంటారు. ఇయ్యలే రాజ్యాంగంలో బీసీల రిజర్వేషన్లు లేవు. అక్కడక్కడ ఆ షెడ్యూల్ ఆడ మెన్షన్ చేసింది ఏంటంటే అంబేద్కర్ గారు అంతా సృష్టించారు కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నారు కానీ బీసీస్కి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచాలి. బీసీలకు వాళ్ళు అక్కడక్కడ ఉన్న అవసరాలను బట్టి ఆడ ఉన్న వెనుకబడితనాన్ని బట్టి అక్కడ రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని ఒక క్లాజ్ పెట్టి వదిలిపెట్టేసారు. ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ మనకు ఇంకొక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆడ రిజర్వేషన్స్ ఇవ్వలేదు కానీ బీసీలకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. దాన్ని మనం వాడుకుంటలేము. మనం అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనకు అంటే రాజ్యాంగంలో మనం లేము. అంటే ప్రజలలో మనం ఉన్నాం కానీ రాజ్యాంగంలో బీసీలు అని లేరు. తర్వాత పెద్దలు శివశంకర్ గారు దానికోసం కొట్లాడి ఆయన జీవితం అంతా కోట్లల్లో సుప్రీంకోర్టులో ఇందిరాగాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అటు ఇటు చేసుకొచ్చి ఆ రిజర్వేషన్ అది కూడా కాన్స్టిట్యూషనల్ చేంజ్ చేయలేము. ఆ రిజర్వేషన్ ఇప్పటి వరకు అమలైంది కానీ చాలామంది మీ అందరికీ తెలియదు. నిన్న ఆ రిజర్వేషన్ నిన్నటి నుంచి అమలులో లేదు. నిన్న ఐఐటీస్ పిల్లలు నిన్న మెయిన్స్కి అప్లై చేయడానికి అది వస్తే అందులో ఓబీసీ అనంటే ఓబీసీలో వాళ్ళకి ఎంట్రీ వస్తలేదు. ఏంది అనంటే ఓన్లీ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి వస్తుంది, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి. అంటే క్రీమీ లేయర్ రిజర్వేషన్స్ ఎత్తేసిరు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే తెలియకుండా చేసేస్తారు ఇంకా ఇవన్నీ. మరి చెప్పి చేయవచ్చు కదా. ఇప్పుడు పార్లమెంట్లో క్రీమీ లేయర్కి తీసేస్తున్నాము అని చెప్పి చేయవచ్చు కదా. ఒక డిబేట్ పెట్టవచ్చు కదా. పెట్టరు. ఎందుకు పెట్టారు అని అంటే మీది రాజ్యాంగంలో లేదు, మీది రిజర్వేషనే మా రాజ్యాంగంలో లేదు, మేము ఎట్లా చేస్తామని అంటారు. ఇప్పుడు రిజర్వేషన్స్ క్రీమీ లేయర్ లేవు. క్రీమీ లేయర్ ఏమో ఉన్నారు.
అది మంచిదా చెడ్డదా చర్చ వేరు. అది ఒక్కొక్కరు అభిప్రాయం ఒకలా ఉండొచ్చు. ఇప్పుడు నేను రిజర్వేషన్ ఉపయోగించుకొని పైకి వచ్చిన, నాకు రిజర్వేషన్ వద్దనే అనిపిస్తుంది. నా కుటుంబానికి నేను పైకి వచ్చినా కాబట్టి వద్దనే అనిపిస్తుంది. అది ఒక రకంగా నెక్స్ట్ మన కమ్యూనిటీలలో బీసీలలో ఉన్న వాళ్ళకి ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనే మనకు ఆలోచన ఉండొచ్చు. కానీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే మనోడు గొప్పగా అయినోడు బయటికి వెళ్ళిపోతే వాడు మనోడు లాగానే మనకు డిస్కనెక్ట్ అయ్యి వాడు అగ్రకులాలకు ఆధిపత్య కులాలకు వంతపడే విధంగా వెళ్ళిపోతే రేపు అటాచ్మెంట్ డిటాచ్ అయితే మనకి నీకెవడు నీ అనుకుంటే నీ ఆత్మన్యూన్యత ఏమైతుంది? సో ఇలాంటివి చాలా ఉంటాయి చర్చ. కానీ ఇవన్నిటికంటే మేము తెలంగాణ ఉద్యమంలో 2003 నుంచి 2001 నుంచి కూడా కేసీఆర్ ఎంబడి నడిచినాం. 2003 నుంచి ప్రత్యక్షంగా ఉన్నాం. నేను గవర్నమెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉండే ఎక్సైజ్లో రిజైన్ చేసి మరీ పాలిటిక్స్లో చేరాను. ఎందుకు అంటే తెలంగాణ నరేంద్ర గారిని వితౌట్ ఎనీ రీజన్ వరంగల్ సభ కంటే ముందు అంత గొప్ప నాయకుడు అంటే నరేంద్ర అంటే బాయ్ సాబ్ అంటే ఈరోజు టైగర్ నరేంద్ర అనేటోళ్ళు. అలాంటి నాయకుడిని వితౌట్ ఎనీ దీస్ థింగ్ వరంగల్ సభకు ముందు రోజు సస్పెండ్ చేసి పడేసి అది ఎవరికి అర్థం కాలేదు. మరి ఆ బీసీ చైతన్యం అలాంటి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న తరుణంలో బీసీల గొంతు వినబడకుండా ఇలాంటి టైంలో తొక్కేసేయాలని చెప్పేసి తొక్కేసి నిజంగా ఆ రోజు నరేంద్ర గారు పక్కన ఉంటే కేసీఆర్ కనబడడు అనే ఒక అభద్రతా భావంతో ఇన్సెక్యూరిటీతో చేసిన పని. కానీ బీసీల గొంతులు కోసారు ఆ రోజు. ఎస్సీసీకి ఎస్టీస్కి ప్రాబ్లం లేదు. ఎందుకు అని అంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేయకున్నా వాళ్ళ సిస్టమ్ వాళ్ళకు ఒక రైట్ఫుల్గా వచ్చే అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని చేయాలి. వాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు. కానీ మనల్ని మాత్రం అడుక్కునే స్టేజ్లో ఉంచిర్రు అని చెప్పేసి మనం. సో 60% జనాభా ఉన్న బీసీలు దేశానికి రూపాయికి రూపాయి సంపాదించే బీసీలు. మిగిలిన వల్ల ఎవరైనా చేయండి, మిగిలిన వాళ్ళ వల్ల సంపద సృష్టి కాదు. మిగిలిన వాళ్ళు దాన్ని సర్వీస్ కిందనో ఇంకా దగ్గరనో వాడుకుంటాయి తప్ప ఉత్పత్తి మాత్రం రూపాయి పుట్టేది మాత్రం బీసీల నుంచి రూపాయి పుట్టేది. సో అలాంటి బీసీలు ఇంత సంపద సృష్టించి నీ దగ్గర ఉన్న అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని వేసి వాళ్ళనే గెలిపించి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు ఇచ్చి మన సంపద మీద వాళ్ళకి అజమాయిషి ఇచ్చి మనం చేతులు కట్టుకొని ఇవాళ మనం బిచ్చగాళ్ళలాగా అడుక్కుంటున్నాం. మాకు సీట్లు రాలేదు, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మాకు రిజర్వేషన్స్ ఇవ్వలేదు, మాకు అక్కడ ఇంత ఇవ్వలేదు, మాకు ఇంత వాటా రాలేదు. ఎవరి మీద కొట్లాడుతున్నాం? అంబేద్కర్ నీ చేతుల్నే ఆయుధం పెట్టిండు. ఈ రాజ్యంలో ఎవరికి ఏం చేయాలి అనేది నీ చేతిలో పెట్టిండు. ఓటు నీ దగ్గర ఉంది. ఈ 60% గిట్ట కన్సాలిడేట్ చేసి ఆ ఓటు అనేది గిట్ట నిజంగా నువ్వు నీ బీసీకే ఇచ్చుకుంటే, నీ బీసీ బిడ్డలకే వేసుకుంటే, వాడు దుర్మార్గుడా, దొంగన, లంగన, బీజేపీలో ఉన్నాడా, ఆర్ఎస్ఎస్లో ఉన్నాడా, పీపుల్స్ మనకు ఎందుకని మనోడా కాదా అనేది ఒకే ఒక్క సోయి, చిన్న సోయి. అది నిజంగా గిట్ట అట్లా వేయగలిగితే వాడిని వీడిని మనం అనుకోవడం ఇది. ఇవన్నీ అవసరమా మనకు? మాకు వాడు ఇవ్వలేదని ఏడుపు, వీడు ఇవ్వలేదని ఏడుపు, ఇవన్నీ మనకు అవసరం. సో మనం చైతన్యం కావాల్సింది పోరాటాలు చేయలేక కాదు, పోరాటాలు చేసినాం. పోరాటాల చరిత్ర బీసీలది, త్యాగాల చరిత్ర బీసీలది. కవులు ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి కవిత్వం, ప్రతి అంటే ప్రతి ఒక్క సంపద, అంటే కల్చరల్ సంపద కానీ సాంస్కృతిక సంపద కానీ బీసీల నుంచి వచ్చినాయి. చివరకు ఆస్కార్ అవార్డు తెచ్చుకునేంత వరకు కూడా ఈరోజు రాసింది బీసీ. అందశ్రీ ఎంత గొప్ప కవి అండి. అందశ్రీని తెలంగాణ వచ్చిన తర్వాత అంత అహంకారం అనేది ఆయనను ఏడిపించే ప్రయత్నం చేశారు. అంటే గోడుమని అంటే విలపించే పరిస్థితి తీసుకొచ్చారు.
ఇండస్ట్రీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? కొండా లక్ష్మణ్ బాబుజీ ఆ రోజు రాజీనామా చేసి ఆ ఆలోచన రగిలించకపోతే ఈరోజు వచ్చేదా? టైగర్ బాయ్సాబ్ నరేంద్ర గిట్ట బీజేపీని వదిలిపెట్టి వచ్చి అప్పుడు తెలంగాణ సాధన సమితి పెట్టి తర్వాత టీఆర్ఎస్లో ఉద్యమంతో నీతో పాటు ఉంటా కేసీఆర్ అని చెప్పి ఈరోజు ముందుకు రాకపోతే నీకు తెలంగాణ వచ్చేదా? నరేంద్ర టీఆర్ఎస్లో కలిసిండంటే బీసీలు తెలంగాణ వెనుక నిలబడ్డట్టు లెక్క. ఆ రోజు కొండా లక్ష్మణ్ బాబుజీ మాకు వద్దు అధికారం, తెలంగాణ వస్తేనే అధికారం కావాలని చెప్తే బీసీలు అందరూ మాకు వద్దు తెలంగాణ వస్తేనే మాకు అధికారం అని చెప్పేసి చెప్పినట్టు లెక్క. మనం ఇంత చరిత్ర సృష్టించి ఇన్ని ఉద్యమాలు చేసి ఇంత పోరాటాలు చేసి ఇంత సాక్రిఫైస్ చేసిన మనము ఒక ఓటు మన వాళ్ళను ఓటు వేయించడంలో మాత్రమే మనం విఫలమవుతున్నాము. ఆ శక్తిని సమకూర్చే విధంగానే మన ప్రతి యాక్టివిటీ ఉన్నప్పుడే తప్పకుండా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అందరూ అంటే ఇటువైపు నడిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలో ఒక ఎలక్షన్స్ అంటే నా మిత్రుని ఎలక్షన్స్ నేను రన్ చేసిన. అక్కడ ఉన్న ప్రతి బూత్లో నేను క్యాంపెయిన్ అంటే బూత్ కమిటీ చేసి ప్రతి బూత్ నుంచి బీసీలే ఉన్నారు తప్ప ఎవరు ఆ బూత్లు వచ్చి పనిచేయడానికి వేరేటోడు రాలే. నేను మంతని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన 2009లో. అప్పుడు 25,000 మందితోని నేను మొత్తం మంతని కాన్స్టిట్యున్సీలో 266 బూతులలో నేను కమిటీ చేసిన. అప్పుడు 2009 అంటే భయాలు బాగుండే, తెలంగాణ ఉద్యమంకు రావాలంటే నక్సలైట్లను కేసు పెడుతున్నారు అని అట్లని భయాలు బాగుండే. ఆ రోజు కూడా ముందుకు వచ్చిన వాళ్ళంతా బీసీలే. మరి ఎవరు రాలే? ఆ రోజు అధికారం వస్తుందన్నప్పుడు వచ్చి లీడర్షిప్లో వాళ్ళు వచ్చారు తప్ప వేరే దగ్గరికి రాలేదు. కాబట్టి కష్టంలో, చైతన్యంలో, పోరాటంలో, సంపద సృష్టించడంలో, ఓట్లు వేపించడంలో కూడా మనమే ఉన్నాము. మనల్ని అంటే బీసీ ఆలోచన విధానాన్ని, చైతన్యాన్ని మొత్తము ఈ ఆధిపత్య కులాలు అడుక్కునేటట్టు తయారు చేసి, అంటే మీరు ఏదో తీసుకొని ఓటేయండి మాకు అనే విధంగా తయారు చేసి మనల్ని ఓటు చైతన్యం లేకుండా, మనల్ని పోరాట చైతన్యం లేకుండా వాళ్ళ వైపు వాడుకుంటారు తప్ప వేరే ఏం కాదు. మనకు శక్తి ఉంది, మన చేతిలో ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధాన్ని మనం ప్రజలలోకి తీసుకెళ్ళి దాన్ని సద్వినియోగం చేయగలిగితే తప్పకుండా ఫలితం సాధిస్తామని చెప్పేసి ఈ విధంగా అన్నలు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, నరసింహారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏంటంటే ఇలాంటిది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.